ఇదిగో మేస్త్రి అడుగుబద్దిట్టాయి. ఏం ఎర్రయ్యా మీ వాళ్ళకి ఎట్టా ఉంది? ఎట్టా ఉంది ఏంట్రా, మనము మన బతుకులు అట్టగే ఉంది. చేయండి చేయండి తొందరగానండి. దండం బాబు. ఏ మేస్త్రి పనంతా బాగా జరుగుతుందా? బాబు పరుసు పడిపోయింది బాబు. అవును బాబు. నీ పేరేమిటి? వీరయ్య అంటారు బాబు. వీరయ్య పేదవాడు అయినా నీలో ఎంత నిజాయితీ ఉంది. నీ నిజాయితీకి నా బహుమా. వద్దు బాబు, పర్వాలేదు. అసలే నీరసంగా ఉన్నావు, ఏంటో ఈ పనులు నువ్వు. బాగుందండి. మన పనులు మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే లక్షాధికారులమా, నౌకర్లు పాకర్లో ఉండటానికి. ఇదిగో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదే, నేను వచ్చి నీటి తెచ్చామండిగా. చాలండి, పగలల్లా కష్టపడి ఇంటికి వస్తారు. నేను బతికుండగాని ఈ పనులన్నీ మీ చేత చేయించిన. నేనంటే అంతేదే నీకు. అది సరే గానీ నేనేం తెచ్చానో చూడు. ఎందుకు తెచ్చారండి ఇవన్నీ? ఎందుకా? ఇవన్నీ తిని పండంటి కొడుకును కదా. చాలిద్దరు చేసేదే కూలి పని, తిండికి సరిపోని స్థితిలో ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు? ఓహో, అందుకా నీ బాధ. ఈ జీతం డబ్బులు కాదులేవే, మరి కాంట్రాక్టర్ గారు పర్సు పారేసుకున్నారు. అది నాకు దొరికితే ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చాను. మెచ్చుకుని ఆయన 10 రూపాయలు నాకు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఇవన్నీ బహుమతిగా నీకు తెచ్చాను. తప్పంట? అట్టా చెప్పరే. మరి నీళ్లు తోడతా గాని స్నానానికి రండి. తోడు తోడు. మళ్ళీ మూర్చొచ్చింది. అయ్యో రామా, నిన్ను చూడాలి కూడాను. ఏమవుతుందో ఏమో. చాలా చూస్తావేరా, త్వరగా వెళ్ళి డాక్టర్ తీసుకురా. తొందరగా. దొంగ వెధవా, పారిపోదాం అనుకున్నావే? ఎక్కడికి పారిపోతాం? బాబు నేను దొంగని కాదు బాబు, నేను డాక్టర్ కోసం వెళుతున్నాను. నా భార్య చావు బ్రతుకుల మీద ఉంది. నాకేం తెలియదు బాబు. ఏమో బాబు, నాకేం తెలియదు. నేను దొంగతనం చేయలేదు. బాబు నేను దొంగని కాదు, తాపీ పని చేసుకునేవాడిని. నన్ను విడిచిపెట్టండి బాబు. ఆర్డర్ ఆర్డర్. ప్రాసిక్యూషన్ వారి వాదం వినిపించవచ్చు. మిలాట్, ముద్దాయి వీరయ్య దొంగతనం చేయడమే కాక పోలీసు వారి కళ్ళు గప్పి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ముద్దాయి పోలీసు వారికి పట్టుబడ్డప్పుడు దొంగనగా అతని జేబులోనే దొరికింది. ఇతను దొంగ అన్న విషయం నిస్సందేహంగా కోర్టులో రుజువైంది. అంతేకాదు, ఇతని తండ్రి దొంగ, తాత దొంగ. అటువంటి దొంగల కడుపున పుట్టినవాడు దొంగ కాక మరేమవుతాడు? ఇలా ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కాదు బాబు, ఇది న్యాయం కాదు. నా తండ్రి దొంగ అయినంత మాత్రాన నేను దొంగనవుతాను. కాదు బాబు, కాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి వాదన ద్వారా వీరయ్య నేరస్తుడేనని కోర్టు వారు నమ్ముతున్నారు. అందుచేత ఐపీసీ 379వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అయిన వీరయ్యకు
6 మాసాలు కఠిన జైలు శిక్ష విధించడమైనది. బాబు, నా భార్య చావు బ్రతుకుల మీద ఉంది. నన్ను విడిచిపెట్టండి బాబు. నా మగని కళ్ళారా చూసుకొని వెళ్ళి బాబు. మంగ మంగ సార్ ఒక బీడీ ఏంటండి సార్? వీడి ముఖానికి బీడి కావాలంటే బీడి. ఎవరు నువ్వు? మంగమ్మ నా భార్య బాబు. మంగమ్మ నీ భార్య? అవును బాబు. ఎక్కడుంది? మంగమ్మ బిడ్డను చూపించు. నరసమ్మ, నా భార్య. పాపం బిడ్డని కానీ ఆమె చనిపోయింది. మంగ మంగ బాబు, నిన్ను కని మీ అమ్మ కళ్ళు మూసింది. నువ్వు కళ్ళు తెరిచి అమ్మా అని అడిగితే నేనేం చెప్పను బాబు, నేనేం చెప్పను. నమస్కారం డాక్టర్. హలో ప్రాసిక్యూటర్ గారా? కంగ్రాచులేషన్స్ ప్రాసిక్యూటర్, నీకు మొదలుపెట్టగలిగాను. థ్యాంక్ యూ. ఇంకా స్పృహ రాలేదు. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. త్వరలోనే తెలివి రావచ్చు. వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు కదా? నో నో, అదేం లేవు. షీఈ్ ఆల్ రైట్. నర్స్, వారి బిడ్డను ఒకసారి తీసుకుని. నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు. ఈ క్షణం నుంచి నా బిడ్డ రంగనాథం గారి బిడ్డ. ఈ రహస్యం ఎప్పుడైనా ఎక్కడైనా బయటికి వచ్చిందో జాగ్రత్త. నర్స్, వెరీ హెల్తీ బాయ్. రంగనాథం గారు అచ్చంగా మీ పొలికే. పారిపోతావు. సురమ్మత్త, సురమ్మత్త. వచ్చావా బాబు? మంగ సరిపోయింది.